హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు రవీనా త్రినా ఛానల్. 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఫైనల్లీ ఈరోజు అయితే వెళ్తున్నాను. ఈ వీడియోలో రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలండి, మీరు రామోజీ ఫిలిం సిటీ చూసినట్టే. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి కవర్ చేశాను. ఇది మెయిన్ గేట్ నుంచి వెళ్తున్నాము. లోపల వరకు కార్ తీసుకొని వెళ్ళనివ్వరండి. మనం స్టార్టింగ్లోనే ఒక 100 మీటర్స్ రాగానే ఇక్కడ రైట్ సైడ్ మనకి పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్క్ చేసుకొని మనం వెళ్ళాలి. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. మూవీలో యాక్ట్ చేసే వాళ్ళకి ఆర్ క్యారవెన్స్ వాళ్ళ వ్యాన్స్ అయితేనే లోపలికి ఎలో చేస్తారు. ఆర్ అక్కడ హోటల్ రూమ్స్ ఉంటాయండి, అవి బుక్ చేసుకుంటే కూడా ఎలో చేస్తారు. మనం 1 డే విజిటింగ్ కోసం వస్తే మాత్రం ఇక్కడే పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ పార్క్ చేశాక నెక్స్ట్ ఇక్కడికి వస్తామండి. ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తాము. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్లో కావాలి అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడే మీకు బ్యాగ్ చెక్ చేస్తారు. బయట నుండి ఫుడ్ ఏమి ఎలో ఉండదు. ఏమైనా ఫుడ్ ఉంటే ఇక్కడే పడేస్తారండి. సో మనం బయట నుండి ఫుడ్ ఏం తీసుకోక రాకపోవడమే బెటర్. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి అయితే 1450 ఉంటుంది, చిల్డ్రన్కి అయితే 1250 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. నెక్స్ట్ అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇదండి ఎంట్రీ. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నామో లేదో చెక్ చేసుకొని ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ మనకి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి 6 to 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మనం రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే. ఇంక ఇక్కడ నుండి అన్ని ఫ్రీ బస్సెస్ అండి. మనం ఏ బస్ ఎక్కినా ఫ్రీగానే తీసుకెళ్తారు. విండో పక్కన కూర్చుంటే అన్నీ చూడొచ్చు అని చెప్పేసి నేను విండో పక్కన కూర్చుంటున్నాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయిందండి. చెప్పాను కదా 7 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి. 7 కిలోమీటర్స్ దాటాక ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ నుండి ప్రతి ఒక్క ప్లేస్ చాలా బాగుంటుందండి. చూసారుగా వాల్స్ కూడా ఎంత బాగా పెయింట్ వేశారో. అండ్ ఇక్కడ గార్డెన్స్ కూడా చాలా బాగున్నాయండి, నీట్గా మెయింటైన్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ గార్డెన్ మనం లాస్ట్లో విజిట్ చేస్తామండి ఈవినింగ్ టైంలో. మళ్ళీ అది మీకు లాస్ట్లో చూపిస్తాను, దగ్గరగా కూడా చూపిస్తాను. నాకు ఈ గార్డెన్స్ అయితే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మధ్యలో గుర్రాలు అవంతా చాలా బాగున్నాయి. ఈ మొక్కలు, ఈ చెట్లు చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను కిందకి దిగి చూడలేనేమో అనుకున్నాను, కానీ లాస్ట్లో మనం ఇక్కడే తిరుగుతామండి. ఈ రామోజీ ఫిలిం సిటీ టోటల్ 1600+ ఎకర్స్ ఉందండి. సో ఇదంతా మనం చూడం, కానీ కొన్ని మెయిన్ ఏరియాసే మనకు చూపిస్తారు. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ అండి. దీనికి వరల్డ్ గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ అయినా సరే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. మనం ఫొటోస్ దిగడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయండి. మంచి కంఫర్ట్ అండ్ మంచి డ్రెస్ వేసుకొని వెళ్తే చాలా ఫొటోస్ దిగొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ బస్లో వెళ్ళేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నాను. తర్వాత అన్నీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సాంగ్ షూట్ ఎక్కడ జరిగింది, ఏ మూవీ ఎక్కడ చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి త్రినాథ్ ఒక 6 ఇయర్స్ బ్యాకే ఒక పెళ్ళికి వచ్చాడంట. చాలా బాగా పెళ్లి చేశారు అని చెప్పారు. మనం ఇక్కడ బర్త్డేస్ కానీ, బర్త్డే ఫోటోషూట్స్ ఆర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా చేసుకోవచ్చు. దానికి టికెట్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనము ఫస్ట్ వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ని యురేకా ప్లేస్ అంటారు. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. ఎర్లీగా 9కి రీచ్ అయితే చాలు, మనం అన్నీ చూడొచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈవినింగ్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇక్కడికి వచ్చే వరకు 9:30 అయింది. ఫస్ట్ బస్ మేమే అండి. సో ఫస్ట్ బస్ ఇంకా దిగగానే ఇక్కడ ఫ్రీ రైడ్స్ ఉంటాయి, బ్రేక్ డ్యాన్స్ అండ్ అదర్ రైడ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 9:45కి ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది అనమాట. దానికంటే మనం ముందుగా ఈ ఫ్రీ రైడ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా రైడ్స్ ఉంటాయండి, కానీ 2 or 3 మాత్రమే మనకి ఫ్రీ రైడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇదే, వాళ్ళే గైడ్ చేస్తారు. ఫస్ట్ రైడ్ ఇది ఎక్కండి అని చెప్పేసి. త్రినాథ్ నేను రాను, నువ్వే ఎక్కేసాయి అని చెప్తే ఇంకా వెళ్ళి ఎక్కాలనుకున్నాను. ఆ గుర్రాల మీద నాకు ఎక్కాలనిపించలేదు. సో ఇంకెళ్ళి సీట్ ఉంది అక్కడ, అలా కూర్చున్నాను. తర్వాత నువ్వు కూడా రా అని పిలిస్తే రాలేదు. ఇక్కడ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆ గుర్రాలు ఎక్కేస్తున్నారు. నా పక్కన ఆమెకు కూడా ఆ గుర్రాలు ఎక్కడం ఇష్టం లేదంట. సో వచ్చి నా పక్కన కూర్చుంది, చెప్తుంది ఫస్ట్ టైం అండి అని చెప్పేసి. ఇది అందరు ఎక్కే వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 5 minutes అలా వెయిట్ చేసాము కూర్చున్నాక. మనమైతే ఫస్టే వెళ్ళాం కదా, అందరూ రావడం కోసం కొంచెం టైం పట్టింది. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. నా చిన్నప్పటి నుండి ఎప్పుడూ నేను ఇలాంటి రైడ్స్ ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కాను. నాకు కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి నేను ఎక్కకుండా ఉంటాను. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేశారు.
ఫస్ట్ అంతా అలానే ఉంది కదా, తర్వాత ఆ గుర్రాలు పైకి కిందకి అనడంతోనే భలే ఎంజాయ్ చేశారు అందరూ అరుస్తూ. నాకు స్లోగా అన్నప్పుడు బాగుంది కానీ ఫాస్ట్గా అనేటప్పుడు నాకు భయం వేసింది. ఫ్రీగా వచ్చే రైడ్స్ కదా ఎంజాయ్ చేద్దాము అని ఎక్కాను. కాసేపటికి కళ్ళు తిరిగింది. ఇంకా నా పక్కన వాళ్ళైతే ముచ్చట్లు పెట్టారు. వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంట. ఈ రైడ్లో అయితే అందరూ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఉండే కొంది చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు. నాకైతే భయం వేసింది. ఆపన్ రోయ్ అనే డైలాగ్ గుర్తొచ్చింది. నాలా ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళైతే కొంచెం ధైర్యంగానే ఉండాలి. అలవాటు అయిన వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ రైడ్ ఎక్కడం కోసం మళ్ళీ వెళ్తున్నాను. ఫస్ట్ అది ఎక్కగానే తిప్పింది నేను ఎక్కను అని చెప్పాను. నెక్స్ట్ ఇది స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాను. బ్రేక్ డాన్స్ ఇది కూడా ఫస్ట్ టైమే ఎక్కడం. ఈసారి త్రినాథ్ని కూడా రమ్మని చెప్పాను. టికెట్ తీసుకున్నాం కదా, దానికి న్యాయం చేయాలి రా అని చెప్పి కూర్చోబెట్టాను. అందరూ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఈ రైడ్ అంతా నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను. బయటకు చూస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సో ఈ కంప్లీట్గా ఈ రైడ్ అయిపోయింది. ఈ బుల్ రైడ్ని ఎప్పుడో నా చిన్నప్పుడు ఆలీ ప్రోగ్రాంలో చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను రియల్గా. ఈ రైడ్ని అయితే టికెట్ తీసుకోవాలి. ఇంకా ఇలానే చాలా రైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓపెనింగ్ సెరమనీ దగ్గరికి వెళ్దాము. అది 9:45కి స్టార్ట్ అవుతుందంట. ఇంకా 5 minutes ఉంది. సో ఈలోపు మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూద్దాము. ఇది చూడండి భలే ఉంది కదా. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏవో చాలా ప్రోగ్రామ్స్ చేశారంట. ఇక్కడ ప్రజెంట్ ఏదో వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అంటే నేను ఏదేదో ఎక్స్పెక్ట్ చేశాను. చివరికి ఏమైందో వెయిట్ చేయండి. చాలామంది సెలబ్రిటీస్ ఈ స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇంకా సింగింగ్ అన్నీ చేశారంట. ఇప్పుడు ఎవరు లేరు కదా, ఈ స్టేజ్ అంతా మందే అన్నట్టుగా ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లైట్ సౌండ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఫ్లైట్స్ వెళ్తూనే ఉన్నాయి ఎవ్రీ మినిట్. ఇక్కడ ఏంటో అసలు 9:30కే ఇంత ఎండగా ఉంది. ఎండలో ఉండలేని వాళ్ళ కోసం అయితే నేను ఒకటి చెప్తాను. క్యాప్ అండ్ సన్ గ్లాసెస్ అయితే తెచ్చుకోండి. 9:45 అయింది. ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, దీనిలో నుంచి ఇలా గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇలా డ్యాన్స్ చేస్తారు. ఈ సాంగ్స్ తెలుగు సాంగ్స్ కూడా కాదు, అన్ని హిందీ సాంగ్స్కే డ్యాన్స్ చేశారు. 2 గేట్ సైడ్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు. ఫస్ట్ ఒక 3 బాయ్స్ వచ్చి డ్యాన్స్ వేశారు. నెక్స్ట్ ఆ 3 గర్ల్స్ వచ్చారు. మొత్తం అలా డ్యాన్స్ చేసి కాసేపు ఎంటర్టైన్ చేశారు. కానీ అదంతా చూద్దామంటే ఫుల్ ఎండగా ఉంది. ఒక 10 minutes అలా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. ఇప్పుడైతే ఓకే, కానీ ఫుల్ సమ్మర్లో కూడా ఇలా ఓపెనింగ్ సెరమనీస్ ఉంటాయి. అప్పుడు కూడా వీళ్ళు ఇలానే డ్యాన్స్ చేసేవాళ్ళంట. నాకైతే ఇక్కడ ఒక షెడ్ ఉంటే బాగుండేది అనిపించింది. డ్యాన్స్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనం నించొని చూడాలంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది. వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ డ్యాన్స్ చూసి కాసేపు ఎంజాయ్ చేయండి. ఇంక ఇలా డ్యాన్స్ అయిపోగానే మనం ఈ గేట్స్ నుండి లోపలికి వెళ్తాము. ఇక్కడ మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ స్ట్రైట్గా స్టెప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనం ఈవినింగ్ టైంలో వెళ్తాము. ఇప్పుడు మనం ఫస్ట్ పైకి వెళ్దాము. స్టార్టింగ్లో ఒక్క బస్సు మెంబర్సే ఉన్నారు. ఇప్పుడైతే చాలా బస్సెస్ వచ్చాయి.
అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో డాన్స్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. కొంతమంది కేరళ నుండి వచ్చారు, కొంతమంది తమిళనాడు నుండి వచ్చారు. నాకు కనిపించినంత వరకు అయితే తెలుగు వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. అందరూ ఏంటో ఫాస్ట్గా వెళ్తున్నారు. ఏముందా అని అక్కడికి వెళ్తున్నాను నేను కూడా. అక్కడ కూడా మళ్ళీ డాన్స్ ఎంట్రీ ఉంది అని చెప్పాను కదా, సో ఇక్కడ డాన్స్ ఎంట్రీ ఉంది. ఇందాక వేసిన వాళ్ళు కాకుండా ఇక్కడ వేరే టీం ఉంటుంది వేయడానికి. ఇక్కడ ఈ స్టాచ్యూ ఏందో నాకు అర్థం కాలేదు. ఎవరికైనా ఆ స్టాచ్యూ గురించి తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ డాన్సర్స్ వస్తున్నారు. నాకు ఈ ఎండలో ఉండి డాన్సులు చూడటం అయితే చాలా కష్టంగా అనిపించింది. వాళ్ళు వేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, ఏది మిస్ అవ్వకుండా మొత్తం చూపిస్తాను అని చెప్పేసి. మళ్ళీ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వగానే ఇక్కడ రావణాసురుడు ఉన్నాడు. ఇక్కడ నుండి పిక్స్ తీసుకోవాలి అనుకున్నారు. నేను కూడా వెళ్ళాను, లైన్లో నించున్నాను పిక్స్ తీసుకుందామని. కానీ ఎవరు లేడీస్ లేకపోతే ఇంకా నేను వచ్చేసాను. మనం ఇప్పుడు మూవీ మ్యాజిక్ దగ్గరకు వచ్చాము. మూవీ మ్యాజిక్లో ఏమేమి ఉంటాయంటే యాక్షన్ థియేటర్, స్పేస్ యాత్ర, ఫిల్మీ దునియా, లైట్స్, కెమెరా, యాక్షన్, ఇలాంటి షోస్ అన్నీ ఇక్కడ మనం చూస్తాము. ఇది చూడండి, ఇది 1996లో ఫస్ట్ యూజ్ చేసిన కెమెరా అంట. ఇది మనం మూవీ మ్యాజిక్ దగ్గర చూస్తాము. చూడండి ఇది ఎంత బాగా డిస్ప్లేలో పెట్టారో, మనం కూడా చూడొచ్చు కదా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాము, మనం ఎప్పుడు ఆ సెట్స్ అన్నీ చూస్తాము అని అనుకుంటూ ఉన్నాను. అప్పటికి 11 అయింది. అరే ఇంకా సెట్స్ చూడటానికి మనకు టైం ఉంటుందా లేదా అనుకున్నాను. కానీ ఇక్కడ అంతా ప్రాపర్గా జరుగుతుంది. మనం ఈ సెట్స్ ఫస్ట్ ఈ మూవీ మ్యాజిక్ అయిపోయాకే మనం ఆ సెట్స్ దగ్గరికి వెళ్తాము. ఫస్ట్ ఇప్పుడు మనం స్పేస్ యాత్ర దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియో బోర్ కొట్టిన వాళ్ళు 2xలో పెట్టి కూడా చూడండి. ఎందుకంటే ఈ వీడియో 1 hour పైనే ఉంటుంది అనుకుంటా. స్పేస్ యాత్ర దగ్గర కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క హాల్ ఉంటుంది. ఈ హాల్ లోపలికి వెళ్ళాక ఇంకో హాల్ ఉంటుంది. ఇక్కడ మనం వెయిట్ చేస్తే 1/2 hour వెయిట్ చేసినట్టు అని అక్కడ టైం ఇచ్చారు. అంటే ఈ క్యూలో ఉంటే 1/2 hour, నెక్స్ట్ క్యూకి వెళ్తే 15 minutes అలా అని. నాకు అసలు ముందు తెలియదు అసలు ఈ స్పేస్ యాత్ర అంటే ఏంటి, లోపల ఏం చూపిస్తారు అని చెప్పేసి ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్తున్నాను. లోపల ఏముంటుందంటే ఒక థియేటర్లో ఇలా మూవీ లాగా పెట్టేసి కింద ఈ చైర్స్ ఉంటాయి, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే మనం స్ట్రైట్ వెళ్తే స్ట్రైట్, లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్, రైట్ వెళ్తే రైట్, అలా తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్మీ దునియాలోకి వస్తున్నాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటిదా ఈ ఫిల్మీ దునియా అంటే అనుకున్నాను. ఇక్కడ కూడా చూడండి వెయిటింగ్ టైం ఇలా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఏం ఎక్కువసేపు వెయిట్ చేయము. ఇక్కడ మనం లోపలికి రాగానే ఇలా ఫొటోస్ తీస్తారు, ఒక ఐడి ఇస్తారు. ఆ ఫోటో మనకి నచ్చితే లాస్ట్లో మనం అవుట్ సైడ్ రాగానే తీసుకోవచ్చు. ఇలా ట్రైన్స్ వస్తాయి. ఈ ట్రైన్స్ ఎక్కి మనం ఇప్పుడు ఫిల్మీ దునియాలోకి వెళ్ళిపోతున్నాము. అసలు మనం ఈ ప్లేస్కి వస్తే మనకి ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండవు.
మొత్తం ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. లోపల అన్ని సెట్స్ ఇలా వేశారు, రియల్గా ఉండేటట్టు పెట్టారు. నేను కొంచెం ఇది ఫాస్ట్గా పెడుతున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఒకసారి మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. మొత్తం చూడండి, నేను మ్యూజిక్ పెట్టాను. ఇలా సెట్స్ అన్నీ ఒక్కొక్కటి భలే ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఆ ఫొటోస్ కానీ రియలిస్టిక్గా ఉన్నాయి. మనం ఇక్కడ అంతా ట్రైన్లోనే చూస్తాము. ఒక్కొక్క సెట్ లోపలికి వెళ్ళాక లైట్స్ ఆన్ అవుతాయి. ఇది చూడండి, తాజ్ మహల్ సెట్. ఇలా అన్ని సెట్స్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇప్పుడు లైట్స్, కెమెరా, యాక్షన్. ఇక్కడ మనకి మూవీ ఎలా తీస్తారో చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు రియలిస్టిక్గా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అదంతా ఎలా జరుగుతుందో చూపిస్తారు. ఫస్ట్ ఇక్కడ వీళ్ళు 3 బైకర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఒక రాబరీ చేసి వెళ్ళిపోతున్నట్టు చెప్పారు. దీన్ని ఎలా వాళ్ళు షూట్ చేశారు, ఎలా ఎడిటింగ్ చేశారో అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు. అంటే ఒక సినిమా ప్రాపర్గా ఉండాలి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఒక 3 థియేటర్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు ఏం యాక్ట్ చేశారో చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేశారో చూపించారు. అండ్ థర్డ్, సినిమా మొత్తం రిలీజ్ అయ్యాక ఎట్లా ఉంటుందో అది చూపించారు. ఇప్పుడు కొంచెం చల్లబడినట్టు అనిపించింది, అంటే బాగుంది వెదర్. నెక్స్ట్ ఇంకో థియేటర్కి వస్తాము. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఫన్ అనమాట. అంటే లైట్స్, కెమెరా, యాక్షన్ అని చెప్పాను కదా, అలానే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి మొత్తం అలా లైట్స్ ఉంటుంది బాడీకి. అండ్ ఇది కూడా ఎంటర్టైనింగ్ లానే అనిపించింది. మొత్తం ఇలా థియేటర్ అంతా ఫుల్ అయిపోయారు, చాలా బాగుంది. అరే ఇన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళలేకపోయానే అనే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి ఒక్కొక్క షో వచ్చేసి ఇలా 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంటుంది. అదంతా వీడియో తీస్తే చాలా ఫుల్ లెంత్ అయిపోతుంది కదా, సో 5 మినిట్స్ 3 మినిట్స్ అలా యాడ్ చేశాను. వీళ్ళైతే చాలా థీమ్స్ చేశారు. అంటే లవ్ థీమ్, యాక్షన్ థీమ్, సాడ్ థీమ్, అలా అన్ని హ్యాపీ థీమ్ అలా చేశారు. నెక్స్ట్ మూవీ మ్యాజిక్ అయిపోగానే ఇలా బస్సెస్ ఉంటాయి. ఈ బస్సెస్ ఎక్కి ఇంకా మనం సెట్స్ దగ్గరికి అలా వెళ్తాము. ఇందాక బస్సులో వచ్చేటప్పుడు చూపించాను కదా త్రినాథ్ ఇక్కడికి పెళ్ళికి వచ్చాడు అని చెప్పేసి, మళ్ళీ ఈ మూవీ మ్యాజిక్ దగ్గర నుండి చూస్తే కూడా ఇది కనిపిస్తుంది. ఈ ప్లేస్ని యురేకా ప్లేస్ అంటారు. అంటే గేమ్స్ జోన్కి ఎట్ సైడ్ వెళ్ళాలి అంటే అన్నీ దగ్గరగానే ఉంటాయి, కానీ మనం అన్ని బస్సెస్లో చూస్తాము. నాకేదో మొత్తానికి వేరే స్టేట్కి వేరే సిటీకి అలా వచ్చినట్టు అనిపించింది, అంత బాగుంది ఈ ప్లేస్ అయితే.
మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వాష్రూమ్స్ ఉంటాయి, అలానే వాటర్ అవి తీసుకోవడానికి ఉంటాయి, ఇంకా స్నాక్స్ అన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. ఇంత దూరం వచ్చాం కదా, కొన్ని పిక్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇలా వెళ్తున్నాను. ఈ ప్లేస్ బాగుంది అని చెప్పేసి. ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ పాండిచ్చేరిలో అలా కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ కొన్నిటికి లాక్స్ వేసి ఉన్నాయి, కొన్ని అయితే బేకరీస్ అలా ఉన్నాయి. సో ఇక్కడ బాగుంది ఈ ప్లేస్ అని చెప్పేసి ఫోటో దిగుదామని వచ్చాను. ఇక్కడ గార్డెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మూవీ మ్యాజిక్ నుండి యురేకా ప్లేస్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుండి మనం సెట్స్ దగ్గరికి వెళ్తాము. మనల్ని ఈ బస్సులోనే తీసుకెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి, అంటే యు ఆర్ హియర్ అంటే ఎక్కడున్నాము అండ్ మనం నెక్స్ట్ ఏమేమి చూస్తాము అని చెప్పేసి ఇలా ఉంటుంది. నేను ఎక్కిన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనం సెట్ చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ బస్లో గైడ్ ఉంటారనమాట. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మనకి గైడ్ వస్తారు. సో వాళ్ళు చెప్తారు ఈ ప్లేస్లో ఈ సాంగ్ షూట్ చేశారు, ఇంకా ఈ ఫ్లవర్స్ యాడ్ చేశారు, ఈ గార్డెన్లో ఈ సాంగ్ షూట్ చేశారు, ఈ మూవీస్ చేశారు అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటారు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ ప్లేస్లో జూలై మూవీలో ఓ మధు సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ షూట్ చేశారంట. ఇంకా హిందీ సాంగ్స్, మలయాళం సాంగ్స్ అవి కూడా షూట్ చేశారని చెప్పారు. ఇక్కడ ఒక ఏంజల్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వ్యూలో చూపిస్తాను. అంటే ఫోన్ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుతుంటే సరిగ్గా అర్థం అవ్వట్లేదు. సో ఇది వచ్చేసి చెప్పాను కదా, ఆ సాంగ్ షూట్ చేశారు అని చెప్పేసి. ఇక్కడ సాంగ్స్ షూట్ చేసేందుకే చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఇది అంబ్రెల్లా గార్డెన్ అంట, లెగ్ గార్డెన్ అంట, చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఆ ట్రీస్ని అలా ట్రిమ్ చేశారు కదా, సో అందుకని దానికి అంబ్రెల్లా గార్డెన్ అని పెట్టారు. ఈ స్టేజ్ చూడండి, ఇదైతే ఎక్కువ కార్పొరేట్ ఈవెంట్స్కి అండ్ వెడ్డింగ్ సెరమనీస్కి యూజ్ చేస్తారంట. ఈ ప్లేస్ వచ్చేసి ఇంకా అవార్డ్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేస్తారంట. ఇది చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ దూరంగా చూడండి, అదే హవా మహల్. ఇక్కడ చాలా సాంగ్స్ షూట్ చేశారు. మీరు ఏమైనా గెస్ చేయండి, నేను చెప్పకముందే. ఎవరైనా గెస్ చేశారా? నేను ఇప్పుడు చెప్తున్నాను. అదైతే స్వాగతం మూవీలో ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి ఆ సాంగ్ షూట్ చేశారంట. ఇంకా హిందీ సాంగ్స్ చాలా షూట్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి ఈ గార్డెన్ నేము సర్క్యులర్ గార్డెన్ ఆర్ కరిష్మా గార్డెన్ అంటారు. ఇక్కడ ఈవెంట్స్కి తగ్గట్టు ఫ్లవర్స్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటారంట. ఈ సర్క్యులర్ గార్డెన్లో కూడా చాలా సాంగ్ షూట్స్ జరిగినాయి అని చెప్పారు. ఈ రోడ్లో అయితే RRR మూవీ షూటింగ్ కూడా చేశారంట. అదే ఒక సీన్ ఉంటుంది కదా, కారు పంచర్ అయ్యే సీన్, అది కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఒక రాజ్ మహల్. ఇది చూస్తే మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. చంద్రముఖి మూవీ తీశారు కదా, ఇంకా చాలా మూవీస్ తీశారు. ఇది ఒక మల్టీపర్పస్ బిల్డింగ్ అని చెప్పారు. దీన్ని షూటింగ్కి తగ్గట్టు వాడతారంట. స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ హాస్పిటల్ ఆర్ ఏదైనా సరే వాడుతూనే ఉంటారంట. అంటే లోపల షూటింగ్స్ జరుగుతాయి కదా, సో మనకి బయట నుంచి చూస్తే చంద్రముఖి మూవీ అనే తెలుస్తుంది. ఇప్పుడు మనం నార్త్ అండ్ సౌత్ సిటీ లొకేషన్స్కి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ నార్త్ సైడ్ ఉండే సిటీస్ అనమాట. ఈ నార్త్ సిటీలో అయితే 500+ మూవీస్ అయితే తీశారంట ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి, ఇది తాజ్మహల్ సెట్ అనమాట. ఇండియాలో ఉండే లొకేషన్స్ అన్నీ మనం ఇక్కడ ఈ సెట్స్లోనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి షాపింగ్ కాంప్లెక్స్, అవన్నీ ఇక్కడ షూట్ చేస్తారంట. నెక్స్ట్ ఇది చూడండి మసీద్. ఇది మూవీకి తగ్గట్టు ఇక్కడ ప్లేసెస్ని చేంజ్ చేస్తూ ఉంటారంట. అంటే పెయింట్స్ని న్యూగా ఉంచటం అలా చేస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఇది చూడండి గేట్వే ఆఫ్ ఇండియా. మనకి దగ్గరలోనే ఉంది కదా గేట్వే ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇవన్నీ కాంప్లెక్సెస్, ఇంకా హౌసెస్ అలాంటివి. ఇవన్నీ ఇంకా షూటింగ్ సెట్సే. లోపల ఏముండదు, అంతా బయటికి మాత్రమే మంచిగా కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీమంతుడు సెట్ అవి కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడే మార్కెట్స్ ఉంటాయి, అన్నీ ఇక్కడే జరుగుతాయి. మీకు ఈ లొకేషన్స్ చూస్తుంటే ఏ మూవీస్ చేశారని గుర్తొచ్చిందో కమెంట్ చేయండి. ఇలా చూస్తే ఓల్డ్ బిల్డింగ్స్లా ఇలా ఉన్నాయి కదా, వాళ్ళకి ఈ మూవీకి అవసరమైతే వాళ్ళప్పుడు పెయింట్స్ వేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఈ పెంకుటిల్లు చంద్రముఖి మూవీలో గుణశేఖర్ ఉన్న ఇల్లు అంట. ఇంక ఇవన్నీ మల్టీపర్పస్ హౌసెస్. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే చూడటానికి బాగున్నాయి, బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, మొత్తం డొల్లే. ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేలా కూడా వీడియో తీశాను. ఈ హౌస్ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ వ్యూ ఏమి ఉండదు, మొత్తం జంగల్లానే ఉంటుంది. ఇదంతా ఇంకా నార్త్ అండ్ సౌత్ సిటీ అయిపోయింది కదా. ఇదిగో ఈ హౌస్ కూడా చూడండి, దీని బ్యాక్ సైడ్ కూడా మొత్తం జంగల్లానే ఉంది. ఇదంతా ఇంకా విలేజ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం రియల్ సెట్స్ ఎలా ఉంటాయో చూద్దాము.
ఇప్పటి వరకు అంతా బస్సులోనే చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి రియల్గా చూస్తాము. ఇక్కడ సెట్స్ ఎలా వేస్తారంటే ఇలా బిగ్ గోడం లాగా అలా ఉంటుంది, లోపల సెట్స్ అరేంజ్ చేస్తారు. అది లోపల సెట్ ఎలా అరేంజ్ చేస్తారో కూడా చూపిస్తాను, నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏ సెట్ చూస్తామంటే భాగవతం సెట్ చూస్తాము. ఇది ఎలా వేశారో లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇంకా బస్ దిగాక ఇలా సెట్ లోపలికి వెళ్తాము. బస్ అయితే సెట్ ముందే దింపుతుంది, ఇలా లోపలికి వెళ్తాము. బయట అయితే మొత్తం గోడెన్ లాగా అలా ఉంటుంది, లోపల సెట్ ఎలా వేస్తారో చూపిస్తాను పదండి. ఇదైతే భాగవతం సెట్ కాబట్టి కృష్ణుడు ఇంకా అందరూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఇలా ఫొటోస్ పెట్టారు, ఇంకా స్టాచ్యూస్ పెట్టారు. మూవీస్లో యాక్ట్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా అలా పెట్టారు. ఇది చూడండి చిన్న కృష్ణుడు. నేను చూడండి వీడియో కోసం ఫోన్ని అసలు ఎలా అంటే అలా యాంగిల్స్ పెట్టేసి తీసాను. ఈ సెట్ ఏంటంటే మనం మొత్తం అలా టచ్ చేసి ఏం చూడము, జస్ట్ దూరం నుండి అలా చూస్తాము. ఇవైతే ఫొటోస్ ఫ్రేమ్స్ ఇలా పెట్టేశారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగా చేశారంటే ఆర్కిటెక్చర్ అంత బాగుంది. ఆ చైర్స్లో వాళ్ళు కూర్చోవటము, ఇంకా బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ వస్తూ ఉంది, భాగవతం మ్యూజిక్ సంథింగ్ అలాంటి మ్యూజిక్ చాలా సైలెంట్గా ఉంది. ఇక్కడ చూడండి సెట్ ఎలా వేశారో మనకి పైన తెలుస్తుంది. పైన అలా టేబుల్స్ ఇంకా అవి రోప్స్ అలా పెట్టారు కింద నుంచి అలా స్ట్రాంగ్గా ఉండడం కోసం. పిల్లర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా లోపలికి వెళ్ళకుండా ఇలా దూరం నుండి ఇలా ఉంటాయి, ఇలా చూస్తూ వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇది ఒక సెట్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మంగళపూర్ అని ఉంది. ఇంకా ఇక్కడే విజయవాడ ఉండిద్ది, ఇక్కడే నెల్లూరు ఉంటుంది, అన్ని రైల్వే స్టేషన్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కూడా చాలా మూవీస్ తీశారు. మోస్ట్లీ అందరికీ రైల్వే స్టేషన్ సీన్ అంటే అత్తారింటికి దారేదే గుర్తొస్తుంది. అది ఇక్కడే తీశారు. చూడండి మొత్తం రియలిస్టిక్గానే ఉంది. ట్రైన్ కూడా అంతా అలానే ఉంది, కానీ ట్రైన్కి కింద వాటి వీల్స్ బదులు టైర్స్ పెట్టారు. ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నేను ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళి చూస్తున్నాను ఎలా ఉంటుంది, రియల్గా ఉందా లేకపోతే ఏంది అని చెప్పేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఫుల్ దుమ్ము కూడా ఉంది. మేబీ మూవీస్కి యూజ్ చేసేటప్పుడు అదంతా క్లీన్ చేసి చేస్తారేమో. ఇప్పుడైతే ఫుల్ దుమ్ముతో ఉంది. ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళడానికి అట్లా కూడా పెట్టారు. లోపల ఓపెన్ చేసి చూడలేదు, లోపల ఎలా ఉందో మరి తెలియదు. ఇంకా అందరు ఇలా వచ్చి చూస్తున్నారు. ఇక్కడ చాలా మూవీస్ తీశారంట, బాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడ తీశారు అని చెప్పారు. మనకి ఇక్కడ నుండి మనకి గైడ్ ఎవరు ఉండరు, మనమే వెళ్ళాలి. ఇంక ఇక్కడ 5 అయిపోయాక నెక్స్ట్ బస్ వచ్చి అలా తీసుకొని వెళ్తుంది. మనం ఎప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్స్లో ఇట్లా ఎప్పుడు చూడం కదా ఇంజిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది ఇంజిన్ ఎలా ఉందో. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇందాక చెప్పాను కదా, ఇటు నుంచి చూస్తే నెల్లూరు అనమాట. రైల్వే స్టేషన్ అంటే అన్ని ఊర్లు ఉన్నది ఇక్కడ. ఫ్రంట్ గేట్ నుంచి చూస్తే కాచిగూడ, విజయవాడ అలా చాలా ఉన్నాయి. జస్ట్ ఫోర్స్ కోసం చూడండి, ట్రైన్ ఎక్కేసి ఒక ఫోర్స్ పెట్టాను. ఇదైతే రియలిస్టిక్గానే ఉంది రైల్వే స్టేషన్. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇలా ఉంది. ఇంకా ఇది బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి కూడా ఇంకా బస్సెస్ వస్తాయి. ఈ రైల్వే స్టేషన్ సెట్ ఇది చూసాక బస్సు వచ్చి ఎక్కించుకొని తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అవర్ ఫేవరెట్ సెట్ బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాము. బయట నుంచి చూడండి అంతా ఐరన్తో అలా సెట్ వేశారు. మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే కడతారండి ఈ సెట్లన్నీ. ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాము. ఇది మొత్తం ఇలా తిరిగి వస్తుంది. మనందరికీ తెలుసు కదా బాహుబలి మూవీ అందరూ చూసుంటారు, ఎందుకంటే చాలా బాగుంటుంది కదా, అందరూ చూసారు. వచ్చేసాము, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎక్కడ చూసినా సాంగ్సే, ఇంకా బాహుబలి సాంగ్సే. మా హిష్మతి అది ఆ సాంగ్ ఒకటి, ఇంకా లోపల వేరే వేరే సాంగ్స్, అనుష్క దగ్గర ఒక సాంగ్, అలా సాంగ్స్ ఉంటూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఇది ఫస్ట్ లోపల సెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలా మినీ సెట్ అయితే ఒకటి ఉంది. దీన్ని చూసేసి ఇంకా మనం లోపలికి వెళ్దాము. చాలామందికి రామోజీ ఫిలిం సిటీ అంటే గుర్తొచ్చేది మెయిన్లీ బాహుబలి సెట్టే. దీనికోసమే చాలామంది వస్తారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు కదా ఏ సీన్ ఎక్కడ తీశారో బాహుబలి మూవీలో అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ గేట్. ఇంకా దీని నుండి మనం లోపలికి వెళ్తున్నాము. ఆ డోర్స్ అయితే మేము ఉన్నంతసేపు మొత్తం ఓపెన్ చేయలేదు. ఆ స్మాల్ గేట్ నుండే మనం లోపలికి వెళ్తాము. మనం ఏ సెట్కి వెళ్ళాలన్నా సరే మనం అయిపోయింది చూడడం అయిపోయింది అని బయటకు వస్తాము. కరెక్ట్గా బస్సెస్ ఉంటాయి, మనం ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ఎవ్రీ మినిట్ మనకి బస్సెస్ ఉంటాయి. అలానే ఏ సెట్ దగ్గరికి వెళ్ళినా వాష్రూమ్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. మనం ఎక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనకి ఇక్కడ నుండి ఇంకా గైడ్స్ ఎవరు ఉండరు, మనమే చూస్తూ వెళ్తాము. ఇంకా ఈ చెట్టు గుర్తుందా మీకు? నార్మల్గా మూవీలో అయితే చాలా హైట్గా అలా చూపించారు. మేబీ అదంతా పడిపోయిందో లేదో తీసేశారు. ఇక్కడైతే కొంచెమే ఉంది హైట్ అదంతా చూస్తే. అండ్ ఇక్కడ ఈ సెంటర్ పిల్లర్ దగ్గర చూడండి, ఆ వీల్స్ అవి ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి కదా, దాని దగ్గర అలా హైట్గా ఉంటుంది. ఇదే సింహాసనం. చాలామంది ఇక్కడ కూర్చోవాలి, అదన్నీ పెట్టుకోవాలి అని వెళ్తూనే ఉంటారు. నేను అందుకోసమే వెళ్తున్నాను, కానీ అక్కడ చాలామంది ఉన్నారు. సో వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. మీకైతే ఇప్పుడు సెట్ అంతా చూపిస్తున్నాను. ఏది ఎక్కడ వాడారో మీకు కూడా తెలుసు కదా. ఈయన గుర్తున్నారా? కాలకేయ. ఇంకా ఈ బుల్స్ షాట్ ఎప్పుడు తీశారు అన్నీ మనం మూవీలో చూస్తే మనకు తెలుస్తుంది. ఈ చెట్టు కిందే బాహుబలి చిన్నప్పుడు రాగి ముద్ద తింటాడు కదా, ఆ సీన్. ఇది వచ్చేసి చారియట్. ఇది ఎలా చేశారో నాకు అర్థం కాలేదు. మేబీ వుడ్తో చేశారేమో. ఇప్పుడు ఫుల్ ఎండగా ఉంది, ఇంకా ఆకలేస్తుంది. ఇప్పటికే 1:30 అయింది. సో ఇక్కడ బాహుబలి రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పారు. సో లోపలికి అయితే వెళ్తున్నాను. ఫుడ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు కూడా చెప్తాను. ఇంకా అందరూ మోస్ట్లీ ఇక్కడికి వచ్చే ఫుడ్ తింటారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది, అది లంచ్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడే తింటారు. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఎండగా ఉంది, ఎక్కువసేపు బయట ఉండాలనిపించలేదు. సో ఇంకా లోపలికే ఉండి చూస్తున్నాము. ఫుడ్ అయితే నాకు ఓకే అనిపించింది. ప్రైజెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. 600 పర్ ప్లేట్ అంట 2 మెంబర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్ గుర్తుందా? దేవసేనని బంధించిన ప్లేస్. ఇదైతే ఐరనే, కిందంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఉంది. అవి అంతా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో చూడండి. కాసేపట్లో దేవసేనగా మారిపోతున్న రవీనాని చూస్తారా? ఇంకా వెళ్ళాను కాసేపు ప్యాక్ చేద్దాము అని చెప్పేసి. కరెక్ట్గా నా హైట్ అయితే సరిపోయింది. హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది పొడుచుకుంటారు. నెక్స్ట్ ఇంకా అక్కడ పుల్లలు ఉన్నాయి. ఆ పుల్లలు ఏరుకొని ఒక డైలాగ్ ఉంటుంది కదా, పుల్లలు ఏరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా కట్టప్ప. నెక్స్ట్ ఇంకా ఆమె బయట తిరిగిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అనమాట ఇది. ఈ సంఖ్యలతోనే అది కట్టేశారు. ఇవైతే చాలా బరువు ఉన్నాయి. ఇంకా ఫోజ్ పెట్టాను ఫోటో తీయమని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా యజ్ఞం చేసిన ప్లేసు, పుల్లలు ఏరి పడేసిన ప్లేసు, అదంతా అనమాట ఇది. ఇంకా ఇదే బాహుబలి సెట్. మొత్తం తిరిగి చూసినా మనం దూరం నుంచి చూసినా సేమే ఉంటుంది. ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా టైం వేస్ట్. అది కాక ఫుల్ ఎండగా ఉంది. ఇంకా బాహుబలి సెట్ దగ్గర ఎక్కితే ఈ మట్కా సెట్ దగ్గర దింపుతారు. ఈ మట్కా సెట్ అందరికీ తెలిసే ఉండిద్ది. మట్కా మూవీ ఇది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కలాగా డివైడ్ చేశారు, అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ప్లేస్లో తీయడానికి. పైనుంచి చూడండి సెట్ ఎలా క్రియేట్ చేశారో మీకే తెలుస్తుంది. ఇదైతే నాకు చాలా బాగుంది, అంటే కలర్ఫుల్గా ఉంది సెట్ అంతా. నేనైతే ఈ మూవీ చూడలేదు, ఇదైతే సాంగ్ కోసం యూజ్ చేశారు. సాంగ్ అయితే చూశాను. ఇంకా పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దామని చెప్పేసి పైకి వెళ్తున్నాను. ఇక్కడ షాప్ కూడా ఉంది, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. కింద చూడండి. ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఎఫెక్ట్స్ కోసం లైటింగ్ ఉన్నాయి. దగ్గరగా వెళ్ళి చూడటానికి కూడా లేదు, అలా దూరం నుంచి చూడొచ్చు. ఇంకా ఇదే అండి మట్కా సెట్. ఇంకా బయటకు వచ్చాక చూస్తే అక్కడ ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది. వాళ్ళకు కూడా లంచ్ టైం అయింది, తింటున్నారు లోపల. ఇంకా అన్ని ఏ మూవీకి కావాలంటే ఆ మూవీకి సెట్లు అలా వేసి తీస్తారు. వీళ్ళెవరో మూవీలో నుంచి తప్పించుకొచ్చుకున్న ఖైదీలు. ఇంక ఇది అవ్వగానే బయటకు వచ్చి నించుంటే ఇలా బస్సెస్ ఉన్నాయి. ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫారెన్కి వెళ్తున్నాము. ఫారెన్లో ఏ కంట్రీకి వెళ్తున్నామో గెస్ చేయండి. ఫారెన్ కంట్రీస్లో ఉండే హౌసెస్కి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వ్యూ చూసి వావ్ అని చెప్పాల్సిందే. అసలు ఇన్ని సెట్స్ ఎలా వేస్తారో నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ వ్యూ చూద్దాము. నాకు ఈ పెయింటింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. నాకు వాల్ పెయింటింగ్స్ అంటే ఇష్టం, అంటే వాళ్ళు ఎట్లా వేస్తారు అదంతా చూడాలనిపించింది. సో మీకు రామోజీ ఫిలిం సిటీ చూపిస్తున్నాను కదా, వీడియో లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతున్నాము. వచ్చేసాం తెలుసా? చూడండి అసలు మొత్తం ఎంత బాగున్నాయో హౌసెస్ అన్నీ.
ఫ్రంట్ సైడ్ వ్యూనే ఇలా ఉంటుందండి, బ్యాక్ సైడ్ ఏముండదు, మొత్తం డల్ అని చెప్పాను కదా. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకొని మేము ఫారెన్ వెళ్ళి తీసుకుందామని చెప్పినా నమ్ముతారు, ఎందుకంటే రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి విఎఫ్ఎక్స్ షూట్స్ ఎలా చేస్తారో అది చూస్తాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. బాహుబలి విఎఫ్ఎక్స్ ఇంకా వేరే వేరే మూవీస్కి విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు కదా, అలాంటి మూవీస్ అన్నీ మనం చూడం, కానీ జస్ట్ వాళ్ళు చేసేవి మనకు చూపిస్తారు. ఇంకా వెళ్ళే దారిలో ఇలా వాళ్ళు ఎలా షూట్ చేస్తారు అదంతా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా క్యూ ఉంది, అంటే బ్యాచెస్ వైజ్గా లోపలికి ఎలో చేస్తారు. అంటే మినిమం ఒక 25 మెంబర్స్ ఆర్ 50 మెంబర్స్ అలా ఒక బ్యాచ్ని తీసుకెళ్తారు. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. లోపల మనకి ఏం చేస్తారో చూడండి. ఇంతసేపు ఎండలో తిరిగి ఇక్కడికి రాగానే ఫుల్ చల్లగా ఉంది, ఫుల్ ఏసీ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ అతను ఉన్నారు కదా, అతను వచ్చేసి ఈ మూవీ పేరు అవతార్ మూవీ విఎఫ్ఎక్స్ అనమాట. అతను వచ్చేసి అవతార్. అక్కడ ఎలా మనకి కనిపిస్తుంది, టీవీ స్క్రీన్లో మనకి ఎలా కనిపిస్తుందో అది చూపిస్తున్నారు. ఆ చైర్ వచ్చేసి ఆ స్టోన్ అనమాట. ఆ స్టోన్ని అతను ఎలా లిఫ్ట్ చేస్తే ఆ స్టోన్ ఎలా లిఫ్ట్ అవుతుంది అదంతా చూపిస్తారు. ఒక మూవీని విఎఫ్ఎక్స్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తారు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన అక్కడ డ్యాన్స్ వేస్తుంటే ఆ స్క్రీన్ మీద అవతార్ కూడా అలా డ్యాన్స్ వేస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ మ్యాట్స్లోకి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు అవతార్ మూవీలో అతను కనిపించారు, అతను చూపిస్తే కనిపించారు కదా. ఈ గ్రీన్ మ్యాట్స్లో ఏంటంటే మనం కనిపిస్తాము. అదేంటంటే లండన్ బ్రిడ్జ్లా ఉంటుంది, అక్కడ మనం కనిపిస్తున్నాము. నేను ఎక్కడ ఉన్నానో మీరు కనిపెట్టండి చూద్దాం. త్రినాథ్ అయితే కనిపిస్తున్నాడు, త్రినాథ్ పక్కన నించున్నాను. నెక్స్ట్ ఇంకా ఇలా కనిపించాలి అని చెప్పేసి అలా అవుట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పి అక్కడ ఒక వీడియో తీయమని చెప్పాను. చూసారా నేను ఉన్నాను అక్కడ. ఇది నాకు భలే అనిపించింది. ఇప్పటి వరకు వాళ్ళు చూసారు విఎఫ్ఎక్స్లో, ఇక్కడ మనం కూడా అనిపిస్తాము అని చెప్పేసి ఇదే బయటికి వెళ్ళి నన్ను వీడియో తీయండి అని చెప్పాను. ఆమె వచ్చేసి మీరు ఫోటో తీసుకుంటున్నారా అని అడుగుతుంది. నాకైతే ఇది భలే నచ్చింది ఈ విఎఫ్ఎక్స్. నెక్స్ట్ ఇంక ఇలా బయటకు వచ్చేసి వెళ్తున్నాము. మనం ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలనే కానీ చాలా ప్లేసెస్ ఉంటాయి, కానీ మనకు అంత ఓపిక ఉండదు. ఆఫ్టర్నూన్కే ఓపిక అంతా అయిపోతుంది. ఈ ఫిలిం సిటీ మొత్తం కవర్ చేయాలంటే మినిమం 2 to 3 days అయినా పడుతుంది. మనం కానీ 1 day టికెటే తీసుకుంటాం కాబట్టి మనం 1 dayలోనే, అది 5:30 లోపే మనం వెళ్ళిపోవాలి. సో ఇంకా కొన్ని ప్లేసెస్లో అయినా సరే ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇలా ఫోజెస్ పెట్టాను. నాకు యూరోపియన్ స్ట్రీట్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం అసలు ఫారెన్లో ఉన్న ఫీల్ వచ్చింది. ఆ రోడ్స్ కానీ ఆ ప్లాంట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా స్నాక్స్ కౌంటర్ ఉన్నాయి, అలానే వాష్రూమ్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తుంది, ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే ఎక్కడెక్కడ ఉన్నాయా అని అనుకుంటారు కదా. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ యూరోపియన్ స్ట్రీట్ అయిపోయాక ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఈలోపు యూరోపియన్ వెళ్ళక ముందే ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఫ్రంట్ సైడ్ ఏమో హాస్పిటల్, బ్యాక్ సైడ్ ఏమో ఎయిర్పోర్ట్. ఇంకా ఈ హాస్పిటల్ని లైబ్రరీ లాగా అట్లా ఏది కావాలంటే అది యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి గైడ్ ఎవరు ఉండరు కాబట్టి మనమే ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉంటాము. మన ఇష్టం, ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. కానీ మొత్తం కవర్ చేయాలంటే మనం ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్తేనే మనం 5:30కి మొత్తం కంప్లీట్ చేయగలుగుతాము. ఒక ప్లేస్ దగ్గరే ఉండి అక్కడే ఫొటోస్ దిగుతూ టైం వేస్ట్ చేస్తే మాత్రం మిగిలినవన్నీ చూడటానికి అవ్వదు. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ నేమ్స్ వాళ్ళ ఇష్టం, ఈ మూవీకి తగ్గట్టు ఆ మూవీస్లో అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇది చూడండి అసలు ఎంత రియల్గా పెట్టారంటే, ఆ చైర్స్ కానీ ఆ లైట్స్ కానీ అంత రియల్గా ఉంది. ఇంకా స్నాక్స్, స్పైస్ జెట్ అంట, బోర్డింగ్ పాస్ ఏరియా, ఇంకా అలా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి.
ఎయిర్పోర్ట్ లానే అనిపించింది. ఇప్పుడైతే ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇది కూడా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే చేశారు. ఇప్పుడు బోర్డింగ్ అంట. ఇలా వెళ్తున్నాము. అక్కడైతే నాకు ఫుల్ వేరే బ్యాడ్ స్మెల్ లా అనిపించింది. ఇంక ఇక్కడ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి జస్ట్ వీడియో ఆన్ చేసి వెళ్ళాము అంతే. అసలు కూర్చొని కూడా కూర్చోలేదు. అక్కడ చూడండి, అవన్నీ లాకర్స్ అన్నమాట. అవి కూడా పేపర్తో పెట్టేశారు. లోపల ఫ్లైట్లో ఇలా ఉంటుంది. చైర్స్ 2 చైర్స్ ఉన్నాయి. మొత్తం 4 rows ఉన్నాయి. ఇలా విండోస్ ఉన్నాయి. పైన లగేజ్ పెట్టుకోవడానికి అవి ఉన్నాయి. ఇంకంతే, చూసేసాము, అయిపోయింది, వెళ్ళిపోదాం పదండి అని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటకు వెళ్ళడానికి ఇలా బయట నుంచి ఒక వే ఉంటుంది, లోపల నుంచి ఒక వే ఉంటుంది. ఇది ఎగ్జిట్ అనమాట. ఇంక ఇలా బయటకు వచ్చాము. ఇక్కడ మళ్ళీ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుండి మళ్ళీ గైడ్ ఉంటారనమాట. మనం ఈ బస్ దగ్గర నుంచి వెళ్తే కొన్ని పార్క్స్ అలా చూపిస్తారు. ఇదైతే చూడండి, జగ్ ఫౌంటైన్. ఈసారి నేను ఫస్ట్ సీట్లోనే కూర్చొని అన్ని వీడియో తీయాలి అని చెప్పేసి ఇలా కూర్చున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ యురేకా దగ్గరికి వెళ్తున్నామా అనిపించింది ఇది కనిపించేసరికి. కానీ యురేకా దగ్గరికి కాదు, అటు సైడ్ నుంచి వేరే పార్క్స్ అవి చూపిస్తారు. ఇది వచ్చేసి లెగ్ పార్క్ అనమాట. అది లెగ్ ఫోర్స్ పెట్టారు కదా, సో అందుకని ఇది లెగ్ పార్క్ అంట. ఇక్కడ కూడా ఏవేవో సాంగ్స్ షూట్ చేశారు అని చెప్పారు. సగం హిందీ, సగం ఇంగ్లీష్, సగం తెలుగు అలా చెప్తూ ఉన్నారు. ఏదైతే మొత్తం తెలుగు సాంగ్స్ షూట్ చేశారు అని చెప్పారు. ఇక్కడైతే చాలా పార్క్స్ ఉన్నాయి. అవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క నేమ్ ఉంది. ఒక్కొక్క పార్క్ వచ్చి ఒక్కొక్క నేమ్ ఉంది. అన్నీ చాలా క్లీన్గా, గ్రీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే హవా మహల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ దారిలో కూడా చాలా మూవీస్ తీశారు అని చెప్పారు. RRR, ఇంకా వేరే మూవీ నేమ్స్ కూడా చెప్పారు. హవా మహల్ దగ్గరగా ఎలా ఉంటుందో చూద్దాము. ఇందాక ఫస్ట్లోనే చూపించాను కదా, లాంగ్ డిస్టెన్స్ నుండి చూపించాను. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అని చెప్పేసి. అది వచ్చేసి రాజస్థాన్ స్టైల్లో చేశారంట. నార్మల్గా అయితే సెంట్రల్ జైలు కూడా చూపిస్తారంట. ఇప్పుడు సెంట్రల్ జైల్లో షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు చూపించట్లేదు అని చెప్పారు. ఇదే హవా మహల్, రాజస్థాన్ స్టైల్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మొత్తం రామోజీ ఫిలిం సిటీ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఈ ప్లేస్లో అయితే చాలా సాంగ్స్ షూట్ చేశారంట. స్పెషల్లీ మనకు తెలిసిన తెలుగు సాంగ్ అయితే ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి ఆ సాంగ్. ఇంక ఇక్కడ బస్ దిగిన ప్రతిసారి వీళ్ళు డ్యాన్స్ వేస్తూ, ఈయనేమో డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోగానే ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏదో మసాలా మహల్ అని ఉంది. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంది. చెప్పాను కదా, వెళ్ళిన ప్రతి సెట్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది అని చెప్పేసి. ఇది ఇంకో ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ స్టెప్స్ దగ్గర మీకు సాంగ్ గుర్తుంటే చూడండి, ఈ స్టెప్స్ పక్కన పార్క్ వ్యూ ఇక్కడ తీశారు సాంగ్ని. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 3 అలా అయింది. ఈ వ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దాని వెనక ఉన్న కష్టాన్ని, దాని గురించి ఇక్కడ ఒక థియేటర్ లా ఉంటుంది. ఇక్కడ చూపిస్తారు మనకి. బయట అయితే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఏ సెట్స్ వేశారు, అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. గగనం మూవీలో సెట్, ఇంకా మహర్షి మూవీ సెట్, దిల్వాలే మూవీ సెట్, ఇంకా చాలా మూవీ సెట్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఇలా పెట్టారు. ఇప్పుడు థియేటర్లో మనం చూస్తాము అంటే ఎలా వేశారు ఏంది అని చెప్పేసి. ఇది చూడండి, ఇది సల్లార్ మూవీ సెట్. ఇంకా శివాజీ మూవీ, సర్లేరు నీకెవ్వరు, నెంబర్ ఆఫ్ మూవీ సెట్స్ ఇక్కడ వేశారంట. ఇది ఇలా చూసుకుంటూ వచ్చాక మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపల థియేటర్కి వెళ్ళిపోతాము. ఇది పుష్ప మూవీ సెట్ కూడా ఇక్కడ వేశారంట. ఇక్కడైతే ఒక 5 minutes అలా టైం పట్టింది వేయడానికి. అది చూడండి, మగధీర మూవీ సెట్లో ఎలా చేశారు అదంతా చూపించారు. ఇది వచ్చేసి బాహుబలి మూవీ సెట్. ఒక్క మూవీ తీయాలంటే దాని వెనక చాలా కష్టం గురించి ఈ థియేటర్లో అయితే మనకు చూపిస్తారు. ఆ సెట్స్ ఎలా వేశారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నేను తమ్నైల్లో చెప్పాను కదా, ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయకండి అని చెప్పేసి. అదే ఈ జపనీస్ గార్డెన్.
నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఫుల్ గ్రీనరీ. ఈ ప్లేస్లో రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది మొత్తం జపనీస్ థీమ్లో ఉంటుంది, ఆ వాల్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ అదంతా. నేను ఈ జపనీస్ గార్డెన్కి మిస్ అయ్యి ఆ థియేటర్ నుంచి రాగానే రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాను. నెక్స్ట్ ఈ వాల్ ఏంటో బాగుంది అని చెప్పేసి బ్యాక్కి వచ్చి చూస్తే ఇది జపనీస్ గార్డెన్. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎంత పీస్ఫుల్గా ఉందో, సైలెంట్గా ఉంది. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ కూడా చూడండి, చాలా బాగుంది. అందరు అలా కాళ్ళు పెట్టుకొని ఉన్నారు ఆ వాటర్లో. నాకు ఈ గార్డెన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఏవో సాంగ్స్ షూట్ చేశారు అని చెప్పారు. నెక్స్ట్ అది చూడండి, జపనీస్ థీమ్లో నాకైతే ఇది భలే నచ్చింది. దాని కింద ఒక పాండ్ ఉంది కదా, అందులో ఫిషెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాను. మళ్ళీ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయని చెప్పి చెక్ చేయడానికి వెళ్ళాను. ఆ ప్లాంట్స్ని అట్లా గ్రీన్, వైట్, రెడ్ కాంబినేషన్లో ఎలా ఫిక్స్ చేశారా అని చూద్దామని వెళ్ళాను. మీలో ఎవరికైనా రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలని ప్లాన్ ఉంటే మాత్రం 9 కల్లా వెళ్ళిపోండి. 9 to 9:30 అక్కడ ఒక జర్నీ ఉంటుంది, 7 kilometers జర్నీ. దాని తర్వాత మీరు ఇంకన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వచ్చు. మీరు కానీ లేట్గా వస్తే 5:30కి వెళ్ళిపోవాలి, కానీ అన్నీ మిస్ అవుతూ ఉంటారు. సో ఎర్లీగా రండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఏం ఆలోచన ఉండదు, ఇక్కడే అంతా టైం సరిపోతుంది. ఏం చూద్దాం, నెక్స్ట్ ఏం చేద్దామని ఇక్కడే ఉంటుంది. వన్ డే అయినా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయి బస్సు ఎక్కితే ఇక్కడ ఆస్కారీ గార్డెన్ దగ్గర దింపుతారు. ఇక్కడే బటర్ఫ్లై గార్డెను ఇంకా వేరే వేరే అన్నీ చూడొచ్చు. ఇక్కడ బోర్డు ఇచ్చారు చూడండి, ఇవన్నీ ఇక్కడ చూస్తాము. ఇక్కడ చూడండి స్టాచ్యూకి అలా గ్రాస్ పెట్టేసి ఎలా పెట్టారో. ఇంక ఇక్కడ అన్ని పార్క్స్ ఉంటాయి, ఈ పార్క్లన్నీ చూసుకుంటూ వెళ్తాము చిన్నగా. నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్ చూస్తాము. మనం ఫస్ట్లో రైడ్స్ చేసాం కదా ఫ్రీగా, అలానే అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. పర్ హెడ్ 3 అడ్వెంచర్స్ అనుకుంటా, అవి ఫ్రీగానే చేయొచ్చు. కానీ అది ఒక సపరేట్ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్కి వెళ్తే ఏంటంటే అడ్వెంచర్స్, అక్కడ లిస్ట్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉంటాయి, అందులో మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అడ్వెంచర్స్ సెలెక్ట్ చేసుకుంటే వేరే సైడ్ వెళ్ళిపోవాలి. ఆ అడ్వెంచర్స్ చేసినా చేయకపోయినా అదొక టైం వేస్ట్లే అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్వెంచర్స్ కూడా ట్రై చేయండి. నేనైతే ఆ మార్నింగ్ చేసిన రైడ్స్నే అడ్వెంచర్స్లా ఫీల్ అయ్యి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించిపోతున్నాను, అదేంటంటే బటర్ఫ్లై జర్నీ అనమాట. ఎలా పుట్టింది, ఎన్ని రోజులకి పెద్ద అవుతుంది అనే దాని గురించి. అదేంటంటే ఒక రూమ్లా ఉంది. నేను ఇంకా చాలా పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. జస్ట్ అక్కడ నుండి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ మనం ఇంకా రియల్ బటర్ఫ్లై గార్డెన్ చూస్తాము. ఫస్ట్ ఇంకా ఇదే బటర్ఫ్లై గార్డెన్ ఏమో అని కాసేపు నవ్వుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బయటికి రాగానే ఇలా స్టాల్స్ పెట్టారు, ఫ్లవర్స్ స్టాల్స్ అంట. అంటే సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ వాళ్ళు అమ్ముతారంట. 40 rupees per pack అని చెప్పారు. అవి ఓన్లీ సీజనల్ ఫ్లవర్స్, అంటే వింటర్లో వచ్చేవి లైక్ బంతిపూలు అవి ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ని సీడ్స్ అని చెప్పేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి బటర్ఫ్లై గార్డెన్. లోపల బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి.
బటర్ఫ్లైస్ చూస్తే మాత్రం మన దగ్గర ఉండే బటర్ఫ్లైస్ లానే ఉన్నాయి. నేను ఇంకా వెరైటీ బటర్ఫ్లైస్ ఉంటాయేమో అనుకున్నా. మనకి ఊర్లలో దొరికే అంటే లైక్ మనం చూస్తాం కదా, అలాంటి బటర్ఫ్లైసే ఉన్నాయి. ఏం స్పెషల్ బటర్ఫ్లైస్ లేవు. సో అవైనా ఉండాలి అని చెప్పేసి ఇలా మంచిగా టెంట్ వేసి వాటిని సపరేట్గా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్తో పిక్ దిగొచ్చంట. అంటే 500 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే అక్కడ బర్డ్స్తో పిక్ తీసుకుంటే వాళ్ళు ఫ్రేమ్స్ ఇస్తారంట. నెక్స్ట్ అయితే ఇప్పుడు బర్డ్స్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. అన్ని వెరైటీ బర్డ్స్ ఉన్నాయి. వాటికి ఫీడింగ్ వాళ్ళే ఇస్తున్నారు. మనం జస్ట్ ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళడమే. అన్ని వెరైటీ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్ యానిమల్స్ లేదు కానీ మిగిలినవన్నీ ఉన్నాయి. నాకైతే ఈ రామోజీ ఫిలిం సిటీ వర్త్ అనిపించింది. ఎందుకంటే మనం అన్నీ ఒక దగ్గరే చూడొచ్చు. ఇక్కడ ప్యారెట్స్లోనే చాలా టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. అవన్నీ తీస్తే వీడియో అయితే ఒక 3 hours అలా అవుతుంది. అందుకే నేను ఇంకా అవేం తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అలా తీసుకుంటే ఒక 500 అలా చెప్పారు. అంటే ఫ్రేమ్స్ ఇస్తారంట వాళ్ళు. ప్యారెట్స్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ గ్రీన్ ప్యారెట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇంకా నేను అవన్నీ తీయలేదు. మకావ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఈ బర్డ్స్ అయితే ఇవి బయట ఇలా వదిలిపెట్టారు. మిగిలిన బర్డ్స్ అన్నీ లోపల కేజెస్లో పెట్టారు. సో కేజెస్లో ఉన్న బర్డ్స్ని నేను ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయలేదు. ఈ బర్డ్స్ అన్నీ భలే కలర్ఫుల్గా ఉన్నాయి. సౌండ్స్ కూడా భలే చేస్తున్నాయి. అన్నీ ఒక చెట్టు దగ్గర భలే ఉన్నాయి. ఇదైతే బిగ్గెస్ట్ ఆస్ట్రిచ్. అది చూడండి, దాని ముక్క ఎంత పొడుగుందో. నెక్స్ట్ ఇంక ఇది బయటికి రాగానే ఇక్కడికి వస్తాము. నెక్స్ట్ ఈ ప్లేస్ నుండి ఇంకా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూసిన ఈ ఫౌంటైన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి కలర్స్ పార్క్ అంట. అంటే అన్ని కలర్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. మోస్ట్లీ అన్ని ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. చాలా నీట్గా అరేంజ్ చేశారు ప్లాంట్స్ అయితే. సో అందుకే దీనికి కలర్స్ పార్క్ అని పేరు పెట్టారు. పదండి ఇప్పుడైతే కేవ్స్ దగ్గరికి వెళ్దాం. నార్మల్గా కేవ్స్ అంటే వాటంతటి అవే వచ్చిందని కేవ్స్ అంటారు. ఇక్కడైతే వీళ్ళంతా అరేంజ్ చేశారు కేవ్ సెటప్ లాగా. అంతా కార్వింగ్ చేసి ఆర్కిటెక్చర్ అదంతా పెట్టేసి అరేంజ్ చేశారు. ఇక్కడ బుద్ధుడు అయితే చాలా కూల్గా ఉన్నాడు. ఎక్కడంటే అక్కడ ఈ వాటర్ ఫాల్ సెటప్ చూడండి, చాలా బాగుంది. సో ఇంకా మనం కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాము. మొత్తం ఇదంతా కార్వింగ్ చేసి ఆర్కిటెక్చర్ ఇట్లా నీట్గా అరేంజ్ చేశారు. కేవ్స్ నుండి ఇలా బయటికి రాగానే ఇలా పార్క్స్ ఉంటాయి. ఇవి చూడండి ఎంత బాగా చేశారు. స్మైలీ, స్టార్, ఇంకా వెరైటీ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా అలానే పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది బోన్సాయి ప్లాంట్స్ అనమాట. అన్ని ప్లాంట్స్ని ఇలా చిన్నగా చేసి పెట్టారు. ఎక్కువ ఇక్కడ మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి, నీమ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా వీటి నేమ్స్ కూడా ఇచ్చారు. ఇవి 10 to 20 years అలా ఉంటాయంట వీటి ఏజ్ వచ్చేసి.
లంచ్ చూసుకొని బయటకు వచ్చాక ఇంకా బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కేసి మళ్ళీ యురేకా ప్లేస్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే వెళ్ళే దారిలో ఉండే హోటల్స్ అవన్నీ చూడొచ్చు. మళ్ళీ మార్నింగ్ మనం చూసిన ప్లేసెస్ కూడా కొన్ని చూడొచ్చు. ఇది చూసాం కదా మార్నింగ్ మనము వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే, మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి సితారా హోటల్ అంట, దీని పక్కన వేరే హోటల్ కూడా ఉంది. ఇది చూడండి డెకరేషన్, నైట్ అయితే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇది క్రిష్ ఫౌంటైన్ అంటారంట. ఇది టాలెస్ట్ ఫౌంటైన్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పారు. నెక్స్ట్ యురేకా దగ్గరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ ఈవెంట్స్ అండ్ సర్కస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కొంచెం. ఇక్కడ అన్నీ టైం టు టైం కండక్ట్ చేస్తారు. ఇక్కడ 4:30కి వచ్చేసి సర్కస్ ఉంటుందంట, దానికి ముందు ఒక బ్యాచ్ ఉంటుంది 3:30కి అలా, అంటే ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్. ఇది కరెక్ట్ టైం 4:30 అయింది. సో ఇప్పుడు సర్కస్ టైం అయింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. కానీ అక్కడికి మేము వెళ్ళేసరికి అప్పటికే సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఇంకా ఏం వెళ్తాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఏమైనా చూద్దామా అని చెప్పేసి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే వేరే డ్రెస్ తెచ్చుకొని చేయాలి, అది ఇక్కడ కొనుక్కొని తీసుకొని చేయొచ్చు. సర్కస్సే కాదు, ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే కొన్ని అయితే రూమ్స్, అదే థియేటర్స్ బయటే కిడ్స్ నాట్ అలౌడ్, 18+ ఏజ్ అలౌడ్ అండ్ ప్రెగ్నెంట్ నాట్ అలౌడ్ అలా రాశారు. అంటే లోపల ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగానే ఉంటుందని అర్థమైంది. సో ఇంకా వెళ్ళదలుచుకోలేదు. ఇదే సర్కస్ ఈవెంట్ స్టార్ట్ అయింది కానీ ఫుల్ అయింది అని చెప్పేసి కాసేపు ఉండి ఇంకా బయటకు వచ్చేసాను. మార్నింగ్ 9 నుంచి తిరిగి చాలా అలసిపోతాము. అక్కడ వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అక్కడ రెయిన్ డ్యాన్స్ జరుగుతుంది. ఇంకా దానికంటే ముందెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఈ వాటర్ యాక్టివిటీస్ చేసుకుంటూ 6:30 వరకు కూడా ఉండొచ్చు అని అలా చెప్పుకుంటున్నారు, కానీ మనకైతే తెలీదు. నేనైతే ఇప్పటికే అలసిపోయాను. ఇక్కడ నుంచి కూడా చూడండి హవా మహల్ కనిపిస్తుంది అండ్ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఈ యురేకా ప్లేస్లో యాక్టివిటీస్ అవన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 5:30 అయింది. సో 5:30 అయితే ఇంకా క్లోజింగ్ సెరమనీ అంట. ఇక్కడ ఇంకో థియేటర్ ఉంది, ఆ థియేటర్లో కూర్చోబెట్టారు. క్లోజింగ్ సెరమనీ అంటే మళ్ళీ ఇంకో డ్యాన్స్ వేసి చూపిస్తారు. ఇప్పుడు ఎక్కువ కపుల్ డ్యాన్సెస్ అలాంటివి ఉన్నాయి. ఒక 20 మెంబర్స్ అలా వచ్చి డ్యాన్స్ కూడా వేశారు, చాలా బాగా చేశారు. 1 అవర్ పైనే వచ్చింది ఈ వీడియో మొత్తం. ఇంకా నేను కొన్ని ఫాస్ట్గా అలా పెట్టేశాను, లేదంటే 1.5 అవర్ అలా వచ్చేది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. మనం వాటర్ యాక్టివిటీస్ సైడ్ అస్సలు వెళ్ళలేదు, ఇంకా అడ్వెంచర్ సైడ్ వెళ్ళలేదు. ఇంకా అవి కూడా పెట్టుకుంటే 3 అవర్స్ వీడియో ఉంటుంది. అన్నీ కవర్ చేయాలంటే మినిమం 3 days అయినా పడుతుంది. సో ఇంతవరకు నేను ఈ డే మొత్తం ఎంజాయ్ చేశాను రామోజీ ఫిలిం సిటీలో. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గరికి వెళ్ళి వీడియో అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నారో కూడా కమెంట్ చేయండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ డ్యాన్స్ వీడియో చూస్తాను అంటే కంటిన్యూ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.